ఓం శాంతి. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారీస్ మురళీనగర్ 3 days ఈవెంట్ జరుగుతుంది. 13th, 14th and 15th. ఈ ఈవెంట్లో అన్ని ఏజెస్కి రిలేటెడ్గా మేము స్పిరిచువాలిటీని కొన్ని యాక్టివిటీస్లో కన్వర్ట్ చేస్తూ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కొన్ని యాక్టివిటీస్ బేస్డ్గా చేసాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 12 జ్యోతిర్లింగాలు పెట్టాము. సో ఒకసారి వచ్చి అందరూ చూద్దామా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్వయంగా వాళ్ళ అభిషేకం చేయించడానికి, జ్యోతి ప్రజ్వలన చేసుకోవడానికి ఇక్కడ ఒక లింగం ఏర్పాటు చేసాం అనమాట. మనలో ఉండే విలువను తెలుసుకోవడం కోసం, మనలో ఉండే విలువల్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం కోసం అని చెప్పి ఇక్కడ మేము ఒక వాల్యూ ట్రీని పెట్టామన్నమాట. ప్రతి ఒక్కరిలోని ఒక గుణం ఉంటుంది. ఆ గుణం చాలా ఎక్కువ శాతం ఉంటుంది. అది మనం మర్చిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే జీవితంలో నెగటివ్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ చెట్టు మనకి ఏం చెప్తుందంటే నాలో ఉంటే ఆ గొప్ప విలువను ఏంటి అనేది చూపించడానికి మొత్తం వాల్యూ ట్రీని పెట్టామన్నమాట. ఈ ఆకు మీద మన యొక్క విలువైన గుణాన్ని రాసి అది మనం ఇక్కడ పిన్ చేస్తూ ఉంటాం. ఈ యాక్టివిటీ ఎందుకు అని అంటే మనలో ఉండే నెగిటివ్ గుణాన్ని ఇక్కడితో వదిలిపెట్టేయాలి అని చెప్పేసి ఈ యాక్టివిటీని మేము పెట్టాము. సో ఇక్కడ డిఫరెంట్ నెగటివ్ థింగ్స్ మేము పెట్టాం. దాన్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న చిన్న కార్డ్స్ లాగా కూడా పెట్టుకున్నాం అనమాట. సో నాలో ఈ నెగిటివిటీని నేను ఇక్కడితో వదిలేస్తాను అని చెప్పి వీ కెన్ స్టాంప్ ఇట్. నేను ఏదైతే ఇప్పుడు నాకు ఈగోయే ఉందనుకోండి, ఐ కెన్ స్టాంప్ ఇట్. నేను ఈ రోజు నుంచి నాలో ఈగోని తొలగించేస్తున్నాను అని చెప్పడానికి అనమాట. సో ఇప్పటి వరకు మనం చూసాం మంచి గుణాల కోసం, చెడు గుణాల కోసం మనము చూసాము, ఎలా మనలో పెట్టుకోవాలి, ఎలా వదిలేయాలి అని చూసాం. అసలు ఇంతకీ ఇది ఎవరిలో మంచితనం, ఎవరిలో నెగటివిటీ అంటే స్వయంలో. ఆ స్వయం ఎవరు అంటే నేను ఒక స్పిరిచువల్ బీయింగ్. అది మేము ఇక్కడ చూస్తాం అనమాట. నా యొక్క కాన్షియస్నెస్లోకి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ రాజయోగా మెడిటేషన్. ఫస్ట్ మనలో ఉండే నెగటివ్స్ని క్లియర్ చేసుకొని పాజిటివ్ వైపు వెళ్తాం. ఎందుకు పాజిటివ్గా ఉండాలి? వై? నా పాజిటివ్ థాట్స్ నాకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే నేను భగవంతుడితో కమ్యూనికేట్ చేయగలుగుతాను. ఎస్, దట్ ఈస్ రైట్. నేను భగవంతుడితో కమ్యూనికేట్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ ద ఓన్లీ వే ఇస్ త్రూ థాట్స్. సో సాధారణంగా మనుషులు కమ్యూనికేట్ చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకుంటాం? బై ఫోన్ కదా. సో అటు సైడ్ వాళ్ళు కూడా ఎలా చేసుకుంటారు? ఫోన్ ద్వారానే. ఇక్కడ నేను థాట్స్ ద్వారా ఆయనతో కమ్యూనికేట్ చేస్తున్నాను కదా, మరి భగవంతుడు కూడా నాతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు? త్రూ థాట్. సో ఆయన యొక్క థాట్ నేను రిసీవ్ చేసుకోవాలి అని అంటే నా యొక్క మైండ్ స్టేబుల్గా ఉండాలి, నాలో నెగటివ్స్ ఉండకూడదు. అప్పుడు నేను ఆయన చెప్పింది నా బుద్ధిలో నించుంటుంది అనమాట. ఆయన చెప్పింది గైడెన్స్ నాకు అర్థమవుతుంది. సో దట్ కమ్యూనికేషన్ వీఆర్ లెర్నింగ్ ఇన్ రాజయోగా మెడిటేషన్. నేను ఈ 8 గుణాలని, నా 8 పవర్స్ని నేను నాలో నింపుకుంటాను అనమాట. సో ఆ 8 గుణాలు ఏంటి అంటే పవర్ టు ప్యాకప్, పవర్ టు టాలరేట్, పవర్ టు అడ్జస్ట్, పవర్ టు డిస్క్రిమినేట్, పవర్ టు జడ్జ్, పవర్ టు ఫేస్, పవర్ టు కోఆపరేట్ అండ్ పవర్ టు విత్డ్రా. దీస్ ఆల్ థింగ్స్ వీ లెర్న్ ఇన్ రాజయోగా మెడిటేషన్. రాజయోగా మెడిటేషన్ చేయడం వల్ల మన జీవితంలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. అండ్ మన లైఫ్లో ఈజీగా మనం ఎలా చేసుకోవచ్చు లైఫ్ అనేది మన రాజయోగా మెడిటేషన్ నేర్పిస్తుంది అనమాట. ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తామంటే పొద్దున్న లెగ్సిన కానించి మనకి చాలా థింగ్స్ ఉంటాయి మైండ్లో. మార్నింగ్ లెగ్సిన వెంటనే మనం ఏమనుకుంటాం? ఈరోజు జీవితం అంతా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటాం. సో ఈ గేమ్ మేము ఎలా డిజైన్ చేసామంటే మన డైలీ ఒక హై ఎయిమ్తో మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నేను పీస్నే అనుకున్నాను అనుకోండి, నేను పీస్ని టార్గెట్ చేస్తాను. బట్ అది వెళ్ళి ఎక్కడ పడుతుంది? కోపగించుకోవడమో, అడిక్షన్స్లోనో, జెలసీలోనో, గ్రీడ్లోనో పడిపోతూ ఉంటాం. సో డైలీ మనం ఎలా మనని రిమైండ్ చేసుకోవాలి అని చెప్పి చిన్న యాక్టివిటీ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ ఒక స్నేక్ అండ్ ల్యాడర్ యాక్టివిటీ పెట్టాం. ఇది మనకి ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుంది అని అంటే మనం జీవితంలో మన లక్ష్యం ఏంటి అనేది ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తుంది. మనం పడతాం, లెగుస్తాం, గెలుస్తాం, మళ్ళీ ఓడిపోతాం, కానీ మన లక్ష్యం ఏంటి, లాస్ట్కి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఈ గేమ్ చూపిస్తుంది అనమాట. సో లాస్ట్న మనం స్వర్గానికి రీచ్ అవ్వాలి. స్వర్గానికి వెళ్ళాలి అని అంటే మనలో మనం ఎన్ని మార్పులు చేసుకుంటే మనం స్వర్గానికి వెళ్ళగలం అనేది ఈ గేమ్ డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే హీల్ ద వరల్డ్. సో ఎవ్రీ పాజిటివ్ థాట్ యూ క్రియేట్ విల్ బికమ్ పీస్ అండ్ ఎంపవర్స్ ద వరల్డ్. సో ఇక్కడ మేము ఏం చెప్తాము అంటే
మనలో ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో వరల్డ్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో హీలింగ్ షుడ్ బి స్టార్టెడ్ విత్ ఇన్ సో దట్ వరల్డ్ విల్ చేంజ్. వీ డొనేట్ మన దగ్గర నుంచి 1 minute or 2 minutes or 3 minutes donation we are asking to meditate for yourself for peace, purity, happiness, power, knowledge. సో ఇలా ఏదో ఒక మనలో ఉండే వర్చ్యూని 1 minute డైలీ ప్రాక్టీస్లోకి తీసుకొస్తాం అనమాట. ఈ యాక్టివిటీ కోఆపరేషన్ బేస్ మీద చేస్తున్నాం. కోఆపరేషన్, ట్రస్ట్ అండ్ యూనిటీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి ఈ గేమ్లో మనకు తెలుస్తుంది. లైక్ ఒకళ్ళు బ్లైండ్ ఫోల్డ్ అయిపోతారు, సో ఇంకొకరి పైన కంప్లీట్ ట్రస్ట్ పెట్టి ఎలా ఈ గేమ్ని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్రాస్ చేస్తారు అనేది మొత్తం చూపిస్తుంది అనమాట. లైక్ వితౌట్ టచింగ్ ద బ్లాక్ లైన్ ఆ పర్సన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్ళిపోవాలి. 2 steps forward, left, turn left, ఇప్పుడు రైట్ టర్న్ అవ్వు, There is a special guest waiting for you. Please do visit him. ఎవరిని విజిట్ చేసి వచ్చారు ఇప్పుడు? ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు? ఓకే, మనము ఆ స్పెషల్ గెస్ట్ అని మనం మర్చిపోతూ ఉంటాం కదా. సో జస్ట్ టు రిమైండ్ వీ కెప్ దిస్ యాక్టివిటీ అనమాట. దెర్ ఇస్ అ కార్డ్ ఫర్ యూ. మనలో చాలా గుణాలు ఉంటాయి కదా, అవి మనం మర్చిపోతూ ఉంటాం కదా. జస్ట్ టు రిమైండ్ దట్ వీ కెప్ట్ అ స్మాల్ గేమ్. సో మీ నేమ్ రాయండి. మీ నేమ్తో వచ్చిన ఆల్ఫబెట్స్లో వీ కెప్ట్ సమ్ వర్చ్యూస్ హియర్. సో మనలో ఎన్ని గుణాలు ఉన్నాయో చూద్దాం. ఏదైతే మనం ప్రామిస్ చేసాం కదా ఇందాక హీల్ ద వరల్డ్ దగ్గర 2 minutes 1 minute మనం పీస్లో ఉంటాము అని చెప్పి, ఆ ప్రామిస్ కార్డ్ మనం ఇక్కడ భగవంతుడి దగ్గరికి వచ్చి ప్రామిస్ చేసి ఆయన యొక్క అభిషేకాన్ని తీసుకుంటాం. ఫస్ట్ ఫ్లోర్ అంతా మేము ద్వాదశ జ్యోతిర్లింగాలను పెట్టామన్నమాట. సో ఇక్కడికి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనంకి వచ్చాం. సో ఎందుకు మనం దర్శనం చేసుకుంటాం, ప్రతి ఒక్క లింగానికి ఒక స్పెసిఫికేషన్ ఇక్కడ మేము చూపించాం. ఫస్ట్ లింగం సోమనాథ్. సోమనాథ్ దగ్గర నుంచి మనం ఏం తీసుకుంటున్నాము అంటే, సోమనాథ్ని మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు. మల్లికార్జున్ దగ్గర నుంచి మనం ప్యూరిటీని తీసుకుంటున్నాం. మహాకాళేశ్వర్ ఏం చేస్తున్నారు అంటే మనం నృత్యం చేయడం అని చెప్పి గుర్తు చేస్తున్నారు. ఓంకారేశ్వర నా నిజస్వరూపాన్ని గుర్తు చేస్తున్నారు. కేదార్నాథ్ నాలో సంపూర్ణతని ప్రసాదిస్తున్నారు. భీమశంకరుడు నాలో ధైర్యాన్ని ప్రసాదిస్తున్నారు.
కాశీ విశ్వనాథ్ నాలో సుఖశాంతుల్ని ప్రసాదిస్తున్నాను. త్రయంబకేశ్వర నాకు దైవత్వాన్ని ప్రసాదిస్తున్నారు. వైద్యనాథుడు నాకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. నాగేశ్వరుడు నాకు సర్వగుణాల్ని ప్రసాదిస్తున్నారు. రామేశ్వరుడు నాకు దురత్వాన్ని ప్రసాదిస్తున్నారు. కృష్ణేశ్వరుడు నాకు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నారు. So we heartfully invite everyone 13th, 14th, 15th 9 to 1 and 4 to 8 మేము చేస్తున్నాం అనమాట. సో ప్లీజ్ అందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, యాక్టివిటీస్లో పాల్గొనండి. అండ్ దీని తర్వాత రాజయోగ శిబిర్ కండక్ట్ చేస్తున్నాము. లైక్ దానిలో మనం రాజయోగ మెడిటేషన్ నేర్చుకుంటాం. సో అదేమో 16th, 17th, 18th ఉంటుంది. మార్నింగ్ 6 to 7 అండ్ ఈవినింగ్ 6 to 7. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ నెంబర్కి కాల్ చేయండి. శివరాత్రి సందర్భంగా 15th ఈవినింగ్ నుంచి 16th మార్నింగ్ వరకు ఎవరైతే శివ భక్తులు ఉన్నారో, జాగరణ చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఓం శాంతి.